హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ మాట్లాడుతున్నా. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాము. ఈ దర్శనంకి వెళ్తున్నాం అన్నట్టు. నేను ముందు మా ఫ్రెండ్ పోతుండు. మా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అన్నట్టు. దర్శనం అయిపోగానే మళ్ళీ తర్వాత ఇంకోటి 9 లింగాలు ఉంటాయి. ఆ లింగాలు కూడా చూపిస్తాం అన్నట్టు. ఇప్పుడైతే మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అన్నట్టు. ఈ గుడి కూడా అమ్మవారు కూడా మస్తు ఉంటుంది అన్నట్టు. అంటే టెంపుల్ స్ట్రక్చర్ కానీ ఇదంతా బాగుంటుంది. ఇంకోటి మీకు లోపల గర్భగుడి కూడా అవన్నీ చూపిస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. ఇక్కడ రైట్ సైడ్లోనేమో ఇది యాగాలు చేస్తారు అన్నట్టు. ఇక్కడ కోతులు కూడా ఉంటాయి, చూసి వెళ్ళాలన్నట్టు. ఎందుకంటే మళ్ళీ కొబ్బరికాయ తీసుకుంటారు కోతులు. అయితే మేము దర్శనానికి వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ లోపల కూడా అసలు చాలా పబ్లిక్ వచ్చి చేయాలి, ఎందుకంటే ఇలా ఫ్రైడే కాబట్టి ఎక్కువ మంది వచ్చారు అన్నట్టు. ఇక్కడికి అలా ఉంటుంది మా కెమెరా. అక్కడ అసలు వీడియో తీయడానికి నిషేధం ఉంది, కాకపోతే ఇక మేము అక్కడ అడిగి తీస్తున్నాం అన్నట్టు. మళ్ళీ కొంచెం దర్శనం అయిపోయాక మళ్ళీ మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి భారతదేశంలో 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం మన అమ్మవారు జోగులాంబ టెంపుల్ దగ్గర మనం ప్రజెంట్ ఉన్నాము. అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని మీ ముందు నేను మాట్లాడుతున్నా. అయితే ఈ టెంపుల్ మన తెలంగాణలోని అల్లంపూరు కృష్ణానది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది అన్నట్టు. అయితే దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వీడియో కూడా బాగుంటుంది, లోపల కూడా వీడియో కూడా తీసిన చూడవచ్చు. అమ్మవారు కూడా పవర్ఫుల్ అన్నట్టు ఇక్కడ. అయితే మన 18 శక్తిపీఠాలలో మన తెలంగాణ జోగులాంబ అమ్మవారి టెంపుల్ 5వ శక్తిపీఠం అన్నట్టు. ఇక్కడ చాళుక్యుని కాలంలో అప్పుడు 19వ శతాబ్దంలో ఈ గుడి కట్టించడం జరిగిందన్నట్టు. మన హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్లు ఉంటుంది మన ఈ టెంపుల్ వచ్చేసి. అయితే ఇక్కడ మన జోగులాంబ అమ్మవారిది వీడియో లోపల తీసిన బాగుంటుంది, చూడండి. ఇంకోటి ఇక్కడ అమ్మవారితో పాటు 9 శివలింగాలు ఉంటాయి అన్నట్టు. 9 శివలింగాలు ఉంటాయి. ఒకటేమో బాలబ్రహ్మేశ్వర శివలింగం అని, తర్వాత పాదబ్రహ్మము, ఇట్లా ఒక 9 శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలు కూడా నేను బయట మీకు చూపిస్తాను. ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్నట్టు. ఇప్పుడు అమ్మవారి ఇది వీడియో చూపించాను. తర్వాత నెక్స్ట్ 9 నవవిగ్రహాలు ఉంటాయి అన్నట్టు, బయట ఉంటాయి. అది కూడా చూపిస్తాను, చూడండి. సరేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అంటే మన ట్రావెలింగ్ మొదటి వీడియో అన్నట్టు. 18 శక్తిపీఠాలు 5వ శక్తిపీఠం మనం ట్రావెలింగ్ వచ్చేసి మన మొదటి వీడియో అన్నట్టు. మీరందరూ మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను. జై అమ్మవారు, జై జోగులాంబ.
హై ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. మనం ప్రజెంట్ అల్లంపూర్లోని జోగులాంబ టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ఈ జోగులాంబ టెంపుల్ని దక్షిణ కాశీ కూడా అంటారు. అయితే ఇక్కడ అమ్మవారితో పాటు 9 నవగ్రహ ఆలయాలు ఉంటాయి. అది ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ప్రజెంట్ వచ్చేసి ఇది పాదబ్రహ్మ ఆలయం అని ఇట్లా 9 శివలింగాలు ఉంటాయి అన్నట్టు. నవగ్రహ ఆలయాలతో పాటు అమ్మవారు కూడా ఉంటాయి. ఇక్కడ మీకు లైన్గా ఒక్కొక్క నవగ్రహ ఆలయాలను చూపిస్తాను అన్నట్టు. ప్రజెంట్ ఇప్పుడు మన లోపలికి వెళ్ళి చూద్దాము. మొదటి విగ్రహాలయం ఇది. వెళ్దాం మనం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ చూడండి, ఆర్కిటెక్చర్ కానీ ఆ కాలంలోనే ఇంత మంచిగా చెక్కడం జరిగింది అన్నట్టు. ఫ్రెండ్స్, ఇది రెండో నవగ్రహ ఆలయం అన్నట్టు.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం మూడో నవగ్రహ ఆలయం అన్నమాట. ఇది ఇక్కడ కూడా శివుడు ఉంటాడు అన్నమాట మొత్తం. ఓం నమో శివాయ. ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూపించేది మూడో శివ నవగ్రహ ఆలయము. తర్వాత నెక్స్ట్ ఇంకా 4 ఉంటాయి, అవి కూడా చూపిస్తాను అన్నట్టు. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా కూడా బాగుంటుంది అన్నట్టు. ఇక్కడ ఓ నమో శివాయ. అప్పట్లో టెక్నాలజీ లేకుండా చూడండి ఎంత మంచిగా ఎక్కారో, చాలా బాగుంది అన్నట్టు. మొత్తం ఇంత టెక్నాలజీ గుడిని అసలు ఆర్కిటెక్చర్ చాలా బాగా చేసారు అన్నట్టు మొత్తం. అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకున్నా కూడా అప్పటి కాలంలోనే చేసారు అన్నట్టు ఇంత టెక్నాలజీతో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు. కానీ కాకపోతే ఇక్కడ నా దేశీ అంటే లోపల వీడియో తీయనియ్యారు. ఎందుకంటే ఇక్కడ ఒక గుళ్ళకి మనము కాకపోతే ఇక్కడ వీడియో తీయనియ్యారు. ఎందుకంటే కొన్నిట్ల దగ్గర ఫోన్లు అనేవి అలా ఉండదు. కాకపోతే అక్కడ నంది ఉంటుంది, ఆ నంది ఒకటి వీడియో తీయగలుగుతాం అన్నట్టు. కానీ కాకపోతే అక్కడ లోపల వీడియో తీయాలి అని చెప్పింది. సరే మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇక ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నంది ఉంటుంది అన్నట్టు. పబ్లిక్ కూడా ఫ్రైడే కాబట్టి చాలామంది వస్తారు అన్నట్టు. ఇక్కడ వెళ్ళండి. కాకపోతే ఇక్కడ లోపల వీడియో తీయొద్దు, అందుకోసం తీయలేదు.
ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఈ కంచి కామాక్షి దేవి ఆలయం ఉంటుంది అమ్మవారు. ఇక్కడ మనము అంటే డైరెక్ట్ ఇట్లా వీడియో తీయొద్దని చెప్పి అందుకోసమని లోపల అమ్మవారి ఫోటో వీడియో తీయలేదు. ఇక్కడ నేను ఫోటో దింపినప్పుడు సరిగ్గా కెమెరాను పనిచేయలేదు, అంటే కూడా పవర్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన లోపలికి వెళ్తున్నాం కదా, ఇదంతా కూడా కోటలాగా ఉంటుంది మొత్తం. అంటే అప్పట్లో ఇట్లా ఉందన్నట్టు కోట. ఇట్టి మామూలు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇదంతా కోట కూడా చాలా బాగుంటుంది. మేము ఇట్లా లోపలికి వెళ్ళాలన్నట్టు. ఇక్కడ వెళ్ళినాక మళ్ళీ ఇదంతా కూడా బాగుంటుంది. మనము ఇక్కడ 9 నవగ్రహ ఆలయాలు చూపించడం జరిగింది. అయితే ఇంతతోటి ఈ వీడియో కంప్లీట్ అన్నట్టు. అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయవలసిందే కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడతోటి ఈ వీడియో సమాప్తం అన్నట్టు. జై జోగులాంబ, జై అలంపూర్.